నీతి ఆయోగ్ నివేదికతో ఏపీలో పెట్టుబడుల అంశంపై చర్చ జరుగుతోంది. నీతి ఆయోగ్ రిపోర్టును చూపిస్తూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది వైసీపీ. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి అంటూ చంద్రబాబు చెబుతుంటే నీతి ఆయోగ్ లెక్కలు మాత్రం మరోలా ఉన్నాయని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. అసలు నీతి ఆయోగ్ నివేదికలో ఏముంది? ఏపీ సాధించిన స్కోర్ ఎంత? నీతి ఆయోగ్ నివేదిక ఏపీ రాజకీయ దుమారం రేపుతోంది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా దేశవ్యాప్తంగా పెట్టుబడుల వాతావరణాన్ని అంచనా వేయడానికి నీతి ఆయోగ్ ఒక సమగ్ర అధ్యయనం చేసింది. మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం, వనరులు, నిబంధనల సడలింపు, ప్రభుత్వ విధానాలు, ఆర్థిక పటిష్టత, పర్యావరణం తదితర అంశాలు ఆధారంగా రాష్ట్రాలకు నీతి ఆయోగ్ ర్యాంకులను కేటాయించింది. నీతి ఆయోగ్ వెల్లడించిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్లో దేశంలో ఏపీ 8వ స్థానంలో నిలిచింది. ఏపీ 8వ స్థానాన్ని సాధించడం వెనుక కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతగానో ఉంటుందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. కేంద్రం దేశవ్యాప్తంగా పెట్టిన పెట్టుబడుల్లో 25% వాటాను ఒక్క ఏపీలోనే పెట్టిందన్నారు. ఇవాళ రాష్ట్రంలో కూటమి సంబంధించిన ఎన్ని పనులు చేస్తున్న విషయం గతంలో చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎంతైతే పెట్టుబడులు పెట్టారో దానికి 25% ఆంధ్రప్రదేశ్లో పెట్టాం. అది కేంద్ర ప్రభుత్వం ద్వారానే వచ్చింది, ఇంకొక ఆలోచన లేదు. మనం పోలవరం వెళ్ళాం. పోలవరం సంబంధించిన 100% నిధులు కేంద్రం నుంచి వచ్చాయి. దానికి సంబంధించిన మనకి క్రెడిట్ అనుకున్న విధంగా రావటం, ఎందుకంటే తప్పు వాళ్ళది కాదు, మనది. మనం ఆ విధంగా వెళ్ళి ఆ విధంగా మాట్లాడి ప్రతి కార్యక్రమంలో పోలవరం గురించి మాట్లాడారు. పోలవరం నరేంద్ర మోడీ వరం. నీతి ఆయోగ్ రిపోర్టును చూపిస్తూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది వైసీపీ. ఒకవైపు తాము అధికారంలోకి వచ్చాకే పెట్టుబడులు క్యూ కడుతున్నాయని చంద్రబాబు చెబుతుంటే నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కల ఆధారంగా కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగింది. చంద్రబాబు మాటలకు నీతి ఆయోగ్ ఇచ్చిన లెక్కలకు చాలా తేడా ఉందంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. గత వైసీపీ హయాంలో వరుసగా 4 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందని, కానీ కూటమి ప్రభుత్వ చేతకానితనంతో ఏపీ 8వ స్థానానికి పడిపోయిందని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈరోజు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8వ స్థానంలో ఉంది అనేటువంటి స్థాయికి ఈరోజు ఈ రాష్ట్రాన్ని దిగజార్చారు. మీ అందరికీ తెలుసు, ఆ రోజు 2019-24 మధ్యలో ఎప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఈ ర్యాంకింగ్స్ని ప్రకటించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే దేశంలో నెంబర్ 1గా ఉండేది. దేశంలో వచ్చినటువంటి పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు దేంట్లో ఈరోజు దేశంలో నెంబర్ 1 ఉన్నారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో నెంబర్ 1గా ఉన్నారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం మెరుగైందా, లేక విపక్షాలు చెప్తున్నట్టు ర్యాంకింగ్స్లో వెనుకబడి ఉందా అన్న అంశం పక్కన పెడితే రాబోయే రోజుల్లో ఈ నివేదిక ఆధారంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది.